రైతు బీమా కూడా అందించడం లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు మద్దతుగా గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లారు. కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వడగండ్ల వానతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మక్క పంట పండిందని, మొక్కజొన్న మద్దతు ధర 2400 ఉంటే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక 1400కే అమ్ముకుంటున్నారని తెలిపారు. వరి వేస్తే కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో రైతులు మొక్కజొన్న పంటలు వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దళారుల కోసమేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రిని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1600, 1700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డ్లలో, కల్లాల్లో మొక్కజొన్న తడిచిపోయి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ప్రభుత్వమే ఒకవైపు పంట మార్పిడి చేయాలని రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు వరి వేయొద్దు, వరి వేస్తే మేము కొనము అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ప్రభుత్వాన్ని నమ్మి 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మొక్కజొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంటంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొట్టరా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది. నిన్న మొన్న ఈ రోజు ఉదయం కూడా వడగళ్ల వానబడి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున మొక్కజొన్న, మామిడి, ఇతర పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మీరు పంటల బీమాని అసెంబ్లీలో ఊదరగొట్టి బడ్జెట్ స్పీచ్ లో చెప్పి ఇప్పటి వరకు పంటల బీమాను మీరు అమలు చేయలేదు. పంటల బీమా అమలు చేయరు, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల్లో వడగళ్ల వాన వల్ల రైతులు బాగా నష్టపోయారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ రోజు గత 2 సంవత్సరాలుగా రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బు రావడం లేదు. మాటల్లో చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు బడ్జెట్ రిలీజ్ కావట్లేదు. మీరు పంటల బీమా ఇవ్వరు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. నేను వ్యవసాయ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ అకాల వర్షాలు, వడగళ్ల వానతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్ తెప్పించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 2400 మద్దతు ధర, 500 రూపాయల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్ర అయితే అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. మొక్కజొన్న కంకుల లోపలికి అనుమతి లేదని అడ్డగించారు. రైతులు అంటే అంత చులకన అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగి హరీష్ రావు చేతికి గాయమైంది. ఈ ప్రభుత్వం మన విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే మొక్కజొన్న కంకులతో బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి వెళ్తూ నిరసన తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్స్, అక్కడే మార్షల్స్ కి బీఆర్ఎస్ నాయకులకి మధ్య వాగ్వాదం జరగడం, ఆ మొక్కజొన్న కంకులు అసెంబ్లీ ప్రాంగణంలోనికి తీసుకెళ్లడానికి వీల్లేదంటూ వారు అడ్డుకోవడం, లేదు తీసుకెళ్తాం, ప్రభుత్వానికి రైతుల పట్ల ఇంత చిన్న చూప అంటూ కూడా ఇటుపక్క ప్రతిపక్ష నాయకులు, నేతలు నిరసన తెలియజేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. అసెంబ్లీ ప్రాంగణం బయట చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు. ఈ తోపులాట ఘటనలోనే మాజీ మంత్రి హరీష్ రావుకి చేతికి గాయమైనట్టు కూడా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. స్వామి, ఏదైతే మొక్కజొన్న రైతులకి సంబంధించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, దళారీ వ్యవస్థ నడుస్తోంది అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు నిరసన తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఏదైతే అసెంబ్లీ ప్రాంగణం ముందు
ఉన్నటువంటి పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితి కూడా మన స్క్రీన్ లో చూస్తున్న ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? హరీష్ రావు చేతికి కూడా గాయమైనట్టు తెలుస్తుంది కదా. ఆశ మొక్కజొన్న రైతులకు ప్రధానంగా తెలంగాణలో ఈ యాసంగి పంటకు పెద్ద మొత్తంలో మొక్కజొన్న పంటను సాగు చేస్తారు. మొక్కజొన్న పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2,400 మద్దతు ధర ఉన్నప్పటికీ సకాలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో కూడా ఒకవైపు రైతులు 1,400కు బయట దళారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇస్తామన్నటువంటి 500 బోనస్ కూడా ఇవ్వట్లేదు. మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉదయం గన్ పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. మొక్కజొన్న పొత్తులు, మొక్కజొన్న బస్తాలు తీసుకోమని వచ్చి ఆ గన్ పార్క్ వద్ద నుంచే అసెంబ్లీ వరకు కూడా ర్యాలీగా వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపైన హరీష్ రావు మండిపడ్డారు. ఒకవైపు ప్రభుత్వం రైతులను ఒకవైపు ఇబ్బంది పెడుతుంది. ఎలక్షన్స్ లో పంటకు సంబంధించి 500 బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఇవ్వలేదు. బోనస్ ఇవ్వకపోగా సకాలంలో పంట కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు తెలియకపోవడంతో కూడా దళారులకు అమ్ముకొని మొత్తం మొక్కజొన్న రైతులంతా కూడా నష్టపోతున్నారని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నుంచి ఎమ్మెల్సీలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు, మాజీ మంత్రులు సత్యేంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎమ్మెల్సీలు అందరూ కూడా అసెంబ్లీలోకి మొక్కజొన్న పొత్తులు పట్టుకొని లోపలికి ర్యాలీగా వచ్చారు. ఒకవైపు లోపలికి వెళ్తున్న క్రమంలో మార్షల్స్ వీరందరూ కూడా అడ్డుకున్నారు. వాళ్ళ వద్ద ఉన్నటువంటి మొక్కజొన్న బస్తాలను లాగేసి కింద చిందరవందర చేసి కింద పడేశారు. మరొక వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మొక్కజొన్న పొత్తులను ఒకవైపు ప్లకార్డులను లాక్కునే క్రమంలో మార్షల్స్ కి బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మార్షల్స్ ఎమ్మెల్యేలను గౌరవించి వ్యవహరించాలని చెప్పేసి కూడా మండిపడ్డారు. దీంతో ఈ క్రమంలో హరీష్ రావు దగ్గర ఉన్నటువంటి మొక్కజొన్న పొత్తులను మార్షల్స్ లాక్కునే క్రమంలో ఆయన చేతికి గాయమై రక్తస్రావం కూడా అవుతుంది. దీనికి సంబంధించి వెంటనే ఆయనకు చికిత్స అందించి కట్టడం జరిగింది. మొత్తానికైతే ఒకవైపు ఈ రోజు మొక్కజొన్న రైతులకు సంబంధించిన ఇష్యూని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి ఒకవైపు నినాదాలు చేస్తూ అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ కూడా శాసన మండలి 2 సభలు కూడా ప్రారంభమయ్యాయి. 2 సభల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారి నిరసన అయితే వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ రోజు గవర్నర్ ప్రసంగం పైన ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ మంత్రిని కూడా చూడకుండా మార్షల్స్ ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే మొక్కజొన్న కంకులు లాక్కోవడం వరకు ఓకే, కానీ చేతికి రక్తస్రావం అంటే రక్తం కారే వరకు కూడా వారి తీరు ఈ విధంగా ఉందంటే ఎట్లా చూడొచ్చు? అయితే ఒకవైపు లోపలికి అసెంబ్లీ ఎమ్మెల్యేల ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్న క్రమంలోనే వారి వద్ద ఉన్నటువంటి మొక్కజొన్న పొత్తులను, అదేవిధంగా ఇటు మొక్కజొన్న కంకులను, ఇటు అదేవిధంగా వారి వద్ద ఉన్నటువంటి మొక్కజొన్న సంబంధించినటువంటి ప్లకార్డులను పట్టుకొని లోపలికి వెళ్లే క్రమంలో మార్షల్స్ వాళ్ళ మీద పడి వాటి లోపలికి తీసుకెళ్ళడానికి అనుమతి లేదు, స్పీకర్ అనుమతించలేదు అని చెప్పేసి వారందరూ లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ పెనుగులాటలో ఆయన చేతికి గాయం కూడా అయింది. రాష్ట్రంలో దాదాపు 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు పండిస్తున్నారు. ప్రభుత్వం 2,400 మద్దతు ధర ఇస్తామని చెప్పేసి ప్రకటించి వైపు కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు తెలవలేదు. చాలా చోట్ల కూడా రైతులు 1,200 తక్కువ ధరకు పంటను అమ్ముకుంటూ నష్టపోతున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేస్తారు. వరి వేయిస్తే ఒకవైపు కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. వరి వేస్తే అందుకోసం చాలా మంది రైతులు మొక్కజొన్న వేశారు. మొక్కజొన్న వేసినప్పుడు కూడా దాన్ని కొనట్లేదని చెప్పేసి కూడా ఒకవైపు ఆయన గుర్తు చేయడం జరిగింది. ఒకవైపు సకాలంలో ఒకవైపు ఇప్పటికే వడగండ్ల వానతో పంట అంతా నష్టపోతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు ప్రభుత్వానికి చెప్పారు. ఒకవైపు కనీసం రైతు బీమా కూడా దానికి అప్లై చేయట్లేదు. దీంతో రైతులంతా కూడా నష్టపోతున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు మార్షల్స్ కి పోలీసులు ఒక లోపలికి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుని కాసేపు మార్షల్స్ వ్యవహార శైలిని నిరసిస్తూ అసెంబ్లీ బయటలోనే వాళ్ళంతా కూడా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ప్రారంభమవుతున్న దశలో అందరూ కూడా లోపలికి వెళ్లిపోయారు. ఆశ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. ఎస్, మన స్క్రీన్ లో మొత్తం 3 విండోస్ చూస్తున్నాం. మొదటి విండోలో మనకి అసెంబ్లీ ప్రాంగణం వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్, ఏదైతే మొక్కజొన్న కంకులను తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మార్షల్స్ బీఆర్ఎస్ నాయకులను అడ్డగించడంతో తోపులాట చోటు చేసుకుంది, దానికి సంబంధించిన విజువల్స్. అండ్ రెండోది మనకి అసెంబ్లీ ప్రాంగణంలోకి వస్తూ ప్లకార్డులు మొక్కజొన్న కంకులు పట్టుకుని లోపలికి వస్తున్నటువంటి విజువల్స్. అండ్ థర్డ్, ఏదైతే అక్కడ సద్దుమణికించే ప్రయత్నం చేస్తున్నారు మార్షల్స్ గానీ లేదంటే బీఆర్ఎస్ నేతలు గానీ, అక్కడ రైతులకి మద్దతుగా పచ్చ జెండా కప్పుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్, అక్కడ సద్దుమణిగించే ప్రయత్నాలు జరుగుతున్నా అటు బీఆర్ఎస్ నాయకులు కింద పడిపోయినటువంటి కంకులను తీసుకొని ఆ మొక్కజొన్నను తీసుకొని కూడా నిరసన తెలియజేసినటువంటి విజువల్స్ మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. ప్రభుత్వం రైతు బీమా కూడా అందించడం లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు మద్దతుగా గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లారు. కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వడగండ్ల వానతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మక్క పంట పండిందని, మొక్కజొన్న మద్దతు ధర 2,400 ఉంటే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక 1,400కే అమ్ముకుంటున్నారని తెలిపారు. వరి వేస్తే కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో రైతులు మొక్కజొన్న పంటలు వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక
ప్రారంభించక రైతుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దళారుల కోసమేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రిని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1600, 1700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డ్లలో, కల్లాల్లో మొక్కజొన్న తడిచిపోయి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ప్రభుత్వమే ఒకవైపు పంట మార్పిడి చేయాలని రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు వరి వేయొద్దు, వరి వేస్తే మేము కొనము అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ప్రభుత్వాన్ని నమ్మి 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మొక్కజొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంటంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొట్టరా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది. నిన్న మొన్న ఈ రోజు ఉదయం కూడా వడగళ్ల వానబడి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున మొక్కజొన్న, మామిడి, ఇతర పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మీరు పంటల బీమాని అసెంబ్లీలో ఊదరగొట్టి బడ్జెట్ స్పీచ్ లో చెప్పి ఇప్పటి వరకు పంటల బీమాను మీరు అమలు చేయలేదు. పంటల బీమా అమలు చేయరు, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల్లో వడగళ్ల వాన వల్ల రైతులు బాగా నష్టపోయారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ రోజు గత 2 సంవత్సరాలుగా రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బు రావడం లేదు. మాటల్లో చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు బడ్జెట్ రిలీజ్ కావట్లేదు. మీరు పంటల బీమా ఇవ్వరు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. నేను వ్యవసాయ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ అకాల వర్షాలు, వడగళ్ల వానతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్ తెప్పించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 2400 మద్దతు ధర, 500 రూపాయల బోనస్